నా హృదయములలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇక్కడ పాపం చేసిన వాళ్ళన్నారా, పాపం లక్ష్య పెట్టుకున్న వాళ్ళన్నారా? పాపం లక్ష్య పెట్టుకోవడం అంటే గుర్తించుకోవడం. అంటే పాపం ఇలా చేయాలి అలా చేయాలి అని గుర్తించుకుంటారు కదా. అందరు తల్లి పైకెత్తండి. పాపం చేస్తే కాదు, లక్ష్య పెట్టుకున్న దేవుడు వాళ్ళ మనవి ఆలగించాడు. ఎందుకు దేవుడు మనం గుర్తు పెట్టుకుంటే దేవుడు ఆలగించడం? మనం అనుకుంటుంటాం పాపం చేస్తేనే దేవుడు మన మనకి ఆలగించడేమో అని అనుకుంటాం. కానీ లక్ష్య పెట్టుకుంటే కూడా మనం ఆలోచించినా కూడా మన మనకి దేవుడు ఆలోచించడం. మన హృదయంలో ఏముంది? మానవుడి హృదయంలో ఏముంది? దేవుడిని ఉంచుకోవాలి. ఆ హృదయంలో దేవుడిని ఉంచుకోవాలి. క్రిస్టియన్స్ ఉంచుకోవాల్సిన హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు పరీక్షించుకో. అలాంటే నీ మనవి దేవుడు ఆలగించడు. నువ్వు ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, దేవుడికి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎవరికి ఎన్ని ఇచ్చినా సరే దేవుడు నీ మనవి ఆలగించడు. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదు. పాపం చేస్తే కాదు, పాపం ఆలోచన చేసినా మనం ఎవరు వినరు? నువ్వే ఎటువంటి అనుభవాలతో ఉన్నావు? నీ ఆలోచన లేటుంది. ఒకసారి పరీక్షించుకుందామా? యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరిగియుందుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపం ఆలోచిస్తే వాళ్ళు మనవి ఆలకించడు. కానీ దైవ భక్తి కలిగి ఉంటే వాళ్ళ మనవి దేవుడు ఆలకిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నీ ఆలోచన బట్టి దేవుడు చాలా నిరాశపడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు నా కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ వాళ్ళ ఆలోచనలు పాపపు ఆలోచనలు. అంటే దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుంటాడా? ఉంటాడా? నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుండడు, నిన్ను లేవనెత్తాడు. నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు ఆలోచన నేను ఈరోజు ఏం ఆలోచిస్తున్నాను, నేనేం చేస్తాను దేవుడి కోసం అని ఒక్కసారి మీరు పరీక్షించుకున్నారా? పడుకునే ముందు మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఇప్పటి వరకు ఎవరైనా ఆలోచించలేదేమో. ఆలోచించండి. ఇది దేవుడు మా పాపులు మనం ఆలకించడానికి ఒక వ్యక్తి చెప్పాడు. ఆ మెసేజ్ ఒక గుడ్డి వ్యక్తి. దేవుడు అతని దగ్గరికి వెళ్ళి అంటే శిష్యులు అడుగుతున్నారు అనమాట, ప్రభువా వీరికి చిన్నప్పటి నుంచే కళ్ళు లేవా, లేకపోతే పాపం చేస్తే కళ్ళు పోయాయా అని ఎవరు అడుగుతారు? దేవుడికి. ఆ శిష్యులు యేసు ప్రభువుకి అడుగుతాడు అనమాట. అప్పుడు దేవుడు యేసు ప్రభు క్రియల్ని చూడాలని దేవుడు ఇలా చేస్తాడని చెప్తాడు అనమాట. అప్పుడు దేవుడు ఉమ్మి నేల మీద వేసి అది తీసి ఆ గుడ్డివాడి కళ్ళు దగ్గర రాస్తాడు. రాస్తే ఎలిసేము దగ్గరికి నా దగ్గరికి వెళ్ళి నువ్వు కడుక్కుంటే నీకు కళ్ళు వస్తాయంటే, ఎవరైనా ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి అలా చేస్తే వచ్చేస్తాయి కళ్ళు. కానీ యేసు ప్రభు చేస్తే అతను వెళ్తాడు. ఎంత విశ్వాసం దేవుడు అంటే. కళ్ళు లేవు కానీ అలా రాస్తేసరికి ఆ నది దగ్గరికి వెళ్ళి కడుక్కుంటే కళ్ళు వస్తాయి. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి కళ్ళు వచ్చాయి? ఎవరైనా ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తే కానీ కళ్ళు రావు.
కానీ అతనేంటి ఆ బుర్ర తీసుకొని అది కళ్ళు మీద రాసి నా దగ్గరికి వెళ్ళేసి మొహం కడుక్కుంటే కళ్ళు వస్తాయా? కానీ మన ప్రభు అసాధ్యం, దేవునికి అసాధ్యమా కాదా? పాపం చాలా మంది ఆలోచన చేస్తున్నారు, కానీ ఆ గుడ్డివాడికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఇదంతా అసాధ్యం, తప్పు చేశాడు అనుకొని యేసుప్రభు చేయాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా చేయలేకపోయారు. అతన్ని పిలిచి నువ్వు ఎలా చేసావు? యేసుప్రభు ఒక మానవుడే, నీకు ఎలా వచ్చాయి? నీకు అప్పటి నుంచి లేవు కదా, వాళ్ళు నటించావా అని అక్కడ అందరూ అడుగుతున్నారు. కానీ యేసుప్రభు మామూలు అంటే యేసుప్రభు దేవుడు అని చెప్పట్లేదు, ఎందుకంటే అక్కడ నుంచి వెలివేసేస్తారని. అది తల్లిదండ్రులను కూడా పిలిచి అడుగుతారు. చిన్నప్పటి నుంచే ఇతనికి కళ్ళు లేవా ఏంటని అడుగుతా, కళ్ళు లేవు, నా కుమారుడికి కళ్ళు లేవని తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది తప్పని నిరూపించాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ అవ్వట్లేదు. అప్పుడు ఆ గుడ్డివాడిని ఆ దేశం నుంచి వెలివేసేస్తారు. వెలివేస్తే ఆ గుడ్డివాడు ఏం చెప్తున్నాడు తెలుసా? పాపులు మనవి దేవుడు ఆలగించాడు. హల్లెలూయా. పాపులు మనవి ఆలగించాడు దేవుడు. ఎవడైనా ఒకడు మీలో ఎవడైనా దేవభక్తి కలిగి ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంచి మంచి ఆలోచన కలిగి ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తాడ, దేవుడు మన ఆలగిస్తాడు. ఆలగిస్తాడు. పాపులు మనకి దేవుడు ఆలగిస్తాడు, కాకపోతే వాళ్ళకి సమాధానము రాదు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు కలిగి దేవా నేను తప్పు చేస్తాను, ఈ ఆలోచన చేస్తానని నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు అప్పుడు ఖచ్చితంగా నీ మాట వింటాడు. నువ్వు ఇప్పుడు వింటాడు దేవుడు, కానీ నువ్వు అదే తప్పు చేసి మళ్ళీ రిటర్న్ చేస్తే దేవుడిని మనవి ఆలగించాడు, దానికి జవాబు ఇవ్వడు. ఇప్పటి వరకు మీరు అలా ఆలోచన చేశారేమో, పాపం చేస్తే కాదు, పాపం ఆలోచన చేసినా కూడా దేవుడు నీ మనవి ఆలగించాడు. మీరందరూ తెలుసుకుంటారు కదా ఈరోజు నుంచి ఆలోచన చేస్తారా? ఆలోచన చేసి దేవుని అంత విశ్వాసం ఉంచి ఉంటే తప్పనిసరిగా దేవుడు మీ పనిలో ఉంటాడు. ఇచ్చిన వాక్యం చెప్పి